సో విగ్రహాలు తీసుకుపోయేటప్పటి నుంచే మనకి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటే కూడా ఆల్రెడీ ఏవైతే మనకి విగ్రహాలు చేస్తా ఉన్నారో ఏవైతే చేస్తా ఉన్నారో కూడా చాలా పెద్ద లెవెల్ కూడా చేస్తా ఉన్నారు. అంటే హైట్ చాలా పెద్ద హైట్ ఉంటా ఉంది, విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటా ఉంది. సో దానికి తగ్గట్టుగానే సో ఆల్రెడీ మనం చూస్తుంటే చాలా ప్లేసెస్ లో విగ్రహాలను ఆల్రెడీ వాళ్ళు మండపాలకు తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. సో అది ఒకసారి మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ, మున్సిపల్ అధికారులు అందరూ కూడా, సో మున్సిపల్ కమిషనర్స్, PRRMB వాళ్ళు కూడా, సో అది మనము నిమజ్జనానికి కన్నా టైంకి మనము మొత్తం అంతా కూడా పాటోల్స్ అవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసుకుంటామంటే కదా అది మనకి సరిపోదు. సో ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయండి. ఏదైతే మెయిన్ రోడ్స్ లో ఉన్నారో కంపల్సరీగా ఇందాక చెప్పినట్టుగా కూడా ఆ గ్రామంలో సరిపోదు. సో ఆ డస్ట్ లాంటివి అవన్నీ వేసుకొని ఆ వెహికల్ మొత్తం గ్రామం అంటే మనది వెళ్ళిపోతుంది వర్షానికి. సో అది మొత్తం కూడా ఎక్కడ కూడా పాటోల్స్ పడి ఆ వెహికల్ కొద్దిగా స్పీడ్ అయ్యేసి స్లిప్ అయి విగ్రహం పడిపోవడం అవన్నీ కూడా మన ఇష్యూస్ అయితే. సో పాటోల్స్ వెళ్ళే రోడ్లని ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద విగ్రహాలు వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. సో ఇటువంటి మన జిల్లాలో ఎక్కడెక్కడ చేస్తున్నారో సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేసి సో వీళ్ళు అక్కడ విగ్రహాలు కొంటా ఉన్నారు. సో డిఫరెంట్ కాలనీస్ వాళ్ళు వచ్చి కూడా ఇంత రేట్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా హైట్ ఉన్న విగ్రహాలు ప్రిఫర్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే కొంటా ఉన్నారో ఏ కాలనీ వాళ్ళు ఉన్నారో ఏ రోజు వెళ్తున్నారో కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎంత హైట్ ఉన్నాయి ఆ విగ్రహాలు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి కలెక్ట్ చేసి ఏ రోజు వెళ్తున్నారో తెలిస్తే కూడా కొద్ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ ఫేజ్ మొత్తం అయ్యేంత వరకు కూడా మీరు ఆల్రెడీ మనం కంట్రోల్ రూమ్ కూడా పెట్టినాము. సో మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆ విగ్రహాల సైజ్ కింద 25 feet అది ఉంది అంటే మన కింద వెహికల్స్ అదంతా కలుపుకుంటే 28, 29 feet 30 feet వరకు వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు ఏరియా మొత్తం బాగున్నపేట వరకు కూడా ఏమైనా హ్యాంగింగ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, సో లైవ్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైవ్ వైర్స్ లేకపోయినా కానీ లైవ్ వైర్ కనెక్షన్ ఉన్న వైర్స్ కేబుల్ వైర్స్ అవి కూడా అక్కడ కనెక్షన్ ఉండి ఉపయోగం ఉంటాయి. సో అటువంటి ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆల్రెడీ మీరు ఒకసారి ఆ రూట్ అంతా చెక్ చేసుకోండి. ఇటువంటి ఏమైనా వెళ్తా ఉన్నాయంటే కూడా కన్సర్న్ లైన్ మ్యాన్స్ కానీ అక్కడ ఫీల్ ఉంటారో వాటిని కూడా అలర్ట్ చేసి పెట్టండి. సో దట్ ఇక్కడ ఏమన్నా అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగినట్టు సో వీళ్ళు కూడా మాన్యువల్ గా వాటిని ముట్టుకొని లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారో ఒక కట్టెని స్టార్ట్ చేసేసే. సో ఇందాక DSP గారు కూడా చెప్పినారు. సో ఆ లాస్ట్ డే వరకు మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ తీసుకోకపోవడం ఆ విగ్రహాలు తీసుకోపోయేటప్పుడు కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇమీడియట్ గా కూడా పార్టల్స్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేసేసేయండి. సేమ్ అదే విధంగా పీస్ఫుల్ గా ఈసారి కూడా గణేష్ చతుర్థి కూడా మనం జరుపుకోవాలనేసి అందరి కమ్యూనిటీ కూడా కలిసిమెలిసి ఉండాలనేసి ఏ విధమైన వదంతులు ఏమైనా వచ్చినా కూడా మీరు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఎవరైనా ఇట్లా అన్నారు ఎవరైనా అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ నిజామని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ కి చెప్పినట్లయితే వాళ్ళు లీగల్ గా ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. సో ఎప్పుడు మనము ఓన్గా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావాలనేసి తీసుకుంటే మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మనం హై సౌండ్ పెట్టడం వల్ల కూడా ఇతరులకు ఇబ్బంది జరుగుతుంది. ఇతరులు కూడా ప్రేక్షకులు కూడా వాళ్ళ ఇబ్బంది ఎదుర్కోవడం కూడా అన్ని జరుగుతుంది. అందుకోసం మీరు గ్రామాల్లో చేసినప్పుడు కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఎన్ని మండపాలకి గ్రామంలో కమిటీ ఉండదు, మీకు ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని మంచిగా వాడినట్టు అవి కూడా స్టాండర్డ్ వాడి అనుసరణ లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఉంది. ఇంకా వర్షాలు బాగా వస్తాయి వాటి ఇంకా మనకు ఫోర్కాస్ట్ ముందు కూడా కాబట్టి ఆ టైంలో కూడా రావచ్చు వచ్చాను. కాబట్టి మీకు నడపడంగా వయసు వాడితే అందరూ డేంజరస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రొవైడ్ తీసుకొని చేసుకోండి. దీంతో పాటు అదే కాకుండా మనకు తీసుకొచ్చినప్పుడు కన్సర్న్ SHOs కు ఇన్ఫార్మ్ చేసినట్టయితే మీ మండపాల ఏర్పాట్లు కానీ లేదా ఇతర ఏర్పాటు బందోబస్తు విషయంలో కూడా వారి యొక్క సూచనలు చేసినట్టయితే రెస్పాన్స్ చేయకుండా